ఎర్ర సముద్రం, అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకలు ఏ దేశానివైనా, ప్రపంచంలోని ఏ దేశానివైనా సరే వాటిని నిలువరించడం, వాటిని దిగ్బంధించడం లేదా వాటిని పేల్చేయడం, మిస్సైల్స్ ద్వారా, డ్రోన్స్ ద్వారా చేయడం చేస్తోంది హౌతీ తీవ్రవాద సంస్థ. మొదట్లో 15, మొన్న 50 మీద ఏకంగా దాడులకు పాల్పడింది. అయితే అమెరికాతో పాటుగా బ్రిటన్ వీళ్ళందరూ కూడా వాటి నుంచి కాపాడడానికి అని పెట్టుకుని ఇంకా రివర్స్ అటాక్ చేయట్లేదు, జస్ట్ డిఫెన్స్ పొజిషన్లోనే ఉన్నారు. ఇంకోవైపున భారతదేశానికి వస్తున్నటువంటి 2 వాణిజ్య నౌకల్ని తీసినటువంటి సందర్భంలో 3 యుద్ధ నౌకల్ని రకాల్లోకి దించింది. బట్ ఆ కూటమిలో చేరకుండా తన పని తాను చేసుకుంటుంది. అయితే ఒకదానికొకటి ఎదురుపడి యుద్ధాలు చేసుకునే పరిస్థితి కాదు, ఒకళ్ళకొకళ్ళు స్నేహభావంతో ఉండాలి. ఇప్పుడు బ్రిటన్కి భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెళ్ళారు. ఆయన బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్తో కూర్చున్నారు. ఈ అరబ్ దేశాలతోనూ లేకపోతే ఈ కూటమిలోనూ లేకపోతే అటు అమెరికా జట్టులోనూ మేము ఏ జట్టులోనూ చేరం, మేము న్యూట్రల్గానే ఉంటాం. కాకపోతే ఇప్పుడు మొన్న సముద్రపు దొంగలు ఏదైతే మీ షిప్పుల్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మేము కాపాడాం, అట్లాగే మా షిప్పుల్ని మేము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ మాకు కనుక ఆ టైంకి దగ్గరలో లేకపోతే కనుక మీ షిప్స్ ద్వారా మా వాణిజ్య నౌకలకి ఏదైనా ప్రాబ్లం వస్తే కాపాడేందుకు తోడు నిలవండి, అండగా నిలవండి అంటూ కోరారు. దానికి బ్రిటన్ కూడా సానుకూల స్పందన కనబరిచింది.